CRPF 5th class మ్యాథ్స్ రివిజన్ విల్ స్టార్ట్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే ద డైరీ ఫామ్. సో ఈ క్వశ్చన్స్ని మనం ఒకసారి 1 by 1 రివిజన్ చేద్దాము. కొంచెం సైజ్ మినిమైజ్ చేస్తాను. రైట్. ఏ స్కూల్ హ్యాస్ అన్ ఆడిటోరియం విత్ 35 rows. సో మనము యాక్చువల్గా మ్యాథ్స్ ఏంటంటే మనము క్వశ్చన్స్ని క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆన్సర్ ఈజీగా, ఆన్సర్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. బట్ క్వశ్చన్ని మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓ స్కూల్ లోపల ఏ స్కూల్ హ్యాస్ అన్ ఆడిటోరియం విత్ 35 rows. సో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని లైన్స్ లోపల కూర్చున్నారు, ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే 35 rows ఉన్నాయంట. ఓకే. నెక్స్ట్ విత్ 42 seats ఇన్ ఈచ్ రో. సో ఈచ్ రోలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఈచ్ రోలో హ్యాస్ హౌ మెనీ సీట్స్? 42 seats. ఓకే. సో క్వశ్చన్ ఇంతే, ఇంకా ఇది పెద్ద మనం ఇది. సో ఎగ్జాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పక్కనే ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటే ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో 35 rows ఉన్నాయి అండ్ 42 seats ఉన్నాయి. ఓకే. ఏ స్కూల్ హ్యాస్ అన్ ఆడిటోరియం విత్ 35 rows. సో ఇక్కడ I mentioned total rows is 35 rows. Okay. See 35 rows. Okay. 35 rows with 42 seats in each row. 42 seats in each row. మొత్తం క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం. మెయిన్ పర్పస్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి 42 seats in each row. సో ఈచ్ రోలో ఎన్ని ఉన్నాయి? 42 seats ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఏమడుగుతుండు? హౌ మెనీ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక 35 rows ఉన్నాయి, 35 లైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్లో ఒక థియేటర్కి వెళ్తాము, థియేటర్లో ఎన్ని రోస్ ఉన్నాయి అంటే 35. ఇక్కడ స్కూల్ లోపల 35 rows ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రోలో 42 seats ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడు? హౌ మెనీ పీపుల్ కెన్ సిట్ ఇన్ ద ఆడిటోరియం. సో ఎంతమంది పిల్లలు కూర్చోగలుగుతారు? హౌ మెనీ పీపుల్ కెన్ సిట్ ఇన్ దిస్ ఆడిటోరియం. ఆటోమేటిక్గా క్వశ్చన్ లోపలనే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి నేను తెలుగులోనే చెప్తుంటా, ఇంగ్లీష్ కూడా చదువుతుంటా కాబట్టి ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. సో హౌ మెనీ పీపుల్ కెన్ సిట్ ఇన్ దిస్ ఆడిటోరియం. సో ఎంతమంది పిల్లలు కూర్చోవచ్చు అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే మనకు ఎంతమంది కూర్చోవచ్చు అనేది తెలుస్తుంది. రైట్. సో అందుకని మనం ఏం చేయాలంటే సింపుల్ థింగ్, ఇప్పుడు ఏంటి 35 rows. ఓకే. 35 rows కాబట్టి ఒక్కొక్క రోల్ ఎంతమంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి? 42 seats ఉన్నాయి. సో టోటల్ ఎంత? 1470. అంతే కదా. సో టోటల్ ఎంత, ఎన్ని సీట్స్ ఉన్నాయి? 1470 సీట్స్ మొత్తం. కాబట్టి 1470 మెంబర్స్ కూర్చోవచ్చు. రైట్. సో ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి, జస్ట్ నీట్గా ప్రజెంట్ చేయడం అంతే. క్వశ్చన్ని స్ప్లిట్ చేసి నీట్గా రాయాలి ఫస్ట్. సో ఇక్కడ 35 rows ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 35 rows. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఈచ్ రో ఈజ్ ఈక్వల్ టు 42 ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే. 42. నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ సిట్ ఇన్ దిస్ ఆడిటోరియం. ఓకే. అంటే కనుక 35 into 42. సో టోటల్ ఎంత? 1470 సీట్స్ ఉంటాయి. అంటే ఇన్ని సీట్స్ ఉన్నాయంటే దాని అర్థమైంది ఈచ్ సీట్లో ఒకరు కూర్చోంటారు అనుకుంటే 1470 మెంబర్స్ కెన్ సిట్. సో మనం ఏమని రాస్తాము? నెంబర్ ఆఫ్ ఎన్ఓ డాట్ అంటే దాని అర్థం నెంబర్ ఆఫ్ అని చదవాలి. నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ సిట్ ఇన్ దిస్ ఆడిటోరియం వచ్చేసి 1470 స్టూడెంట్స్ అని చదవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. ఇప్పుడు
సో సెకండ్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ ఇది క్లియర్ చేస్తాను. ప్రియా జాగ్స్ 4 కిలోమీటర్స్ ఎవ్రీ డే. సో ప్రియా జాగింగ్ చేస్తుంది. సో ఎవ్రీ డే ఎన్ని కిలోమీటర్స్ జాగ్ చేస్తుంది అంటే ఎన్ని కిలోమీటర్స్ వాకింగ్ లేదా రన్నింగ్ లేదా జాగింగ్ ఈ విధంగా సో చేస్తుంది అంటే 4 కిలోమీటర్స్. సో క్వశ్చన్ని నీట్గా రాసుకుంటే సరిపోతుంది, మన ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక సింపుల్ మల్టిప్లికేషన్ ఉంటుంది. ఎవ్రీ డే హౌ మెనీ కిలోమీటర్స్ విల్ షీ జాగ్ ఇన్ 31 days. క్వశ్చన్ అర్థమైంది కదా. సో ప్రియా జాగ్స్ 4 కిలోమీటర్స్ ఎవ్రీడే. ప్రతిరోజు ప్రియా 4 కిలోమీటర్స్ జాగింగ్ చేస్తుంది. హౌ హౌ మెనీ కిలోమీటర్స్ విల్ షీ జాగ్ ఇన్ 31 days. సో టోటల్ డేస్ ఎన్ని? 31 days. టోటల్ డేస్ ఆఫ్ జాగింగ్ వచ్చేసి 31 days. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతుండ్రు అంటే హౌ మెనీ కిలోమీటర్స్ విల్ షీ జాగ్. హౌ మెనీ కిలోమీటర్స్. ఇప్పుడు హౌ దగ్గర మనము ఎగ్జాక్ట్ నెంబర్ ఇస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. హౌ మెనీ కిలోమీటర్స్ విల్ షీ జాగ్ ఇన్ 31 days. ఏం లేదా, సింపుల్. సో 4 into 31 ఇంటూ 4 కిలోమీటర్స్ అని రాసుకున్నా, 4 కిలోమీటర్స్ ఇంటూ 31 అని రాసుకున్నా ఒకటే. 4 1s 4, 4 3s 12. ఓకే. సో 124 కిలోమీటర్స్. అర్థమైంది కదా. సో ఈ 124 కిలోమీటర్స్ని మనం ఇక్కడ రాసుకొని ఈ క్వశ్చన్ నుంచే నేను ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చదవండి. 124 కిలోమీటర్స్ విల్ షీ జాగ్. విల్ షీ దగ్గర మనం ఏం చేయొచ్చు, ప్రియా విల్ జాగ్ అని రీప్లేస్ చేయొచ్చు. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 31 days వచ్చేసి 124 కిలోమీటర్స్. ఓకేనా. 31, 4 1s 4. ఇక్కడ కూడా చూసుకుంటే కనుక 4 1s 4, 4 3s 12. ఓకే. నెక్స్ట్ so a school has received 36 boxes of books. Okay, a school has received 36 boxes of books. School received books. బాక్సెస్ ఎన్ని బాక్సెస్ రిసీవ్ చేసుకుంది? 36 బాక్సెస్ ఆఫ్ బుక్స్. రిసీవ్ చేసుకుంది. ఓకే. నెక్స్ట్ with 48 books in each box. So in each box contain how many books అంటే కనుక contain 48 బుక్స్. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 48 బుక్స్ ఉన్నాయి. అట్లా ఎన్ని బాక్సులు ఉన్నాయి? టోటల్ 36 బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతారు? సింపుల్ మల్టిప్లికేషన్ కానీ ఇట్లా స్టోరీ లాగా అడుగుతారు అంతే. ఈ స్టోరీ లాగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఫార్మాట్ అనమాట. హౌ మెనీ టోటల్ బుక్స్ డిడ్ ద స్కూల్ రిసీవ్డ్ ఇన్ ద బాక్సెస్. సో స్కూల్ రిసీవ్డ్ total books is equal to 36 boxes into 48 books in each box. సో ఎంత వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
36 బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్లో 48 బుక్స్ ఉన్నాయి కాబట్టి 8 6 48, 4 4 ఇక్కడ రాసేసుకుంటాము. నెక్స్ట్ 8 3 24, 24 ప్లస్ 4 ఎంత 28. సో ఆ 28ని ఇక్కడ రాసినాం. 28 ఇది 8 6 48 కాబట్టి ఈ 8 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 8తో అయిపోయిన తర్వాత 4తో చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ 4 6 24. సో ఇక్కడ 4 రాసుకున్నాము, ఇక్కడ 2 ఉంటుంది. 24లోకి వెళ్ళి ఈ 4ని ఇక్కడ రాసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 4 3 12, 12 ప్లస్ 2 ఎంత అవుతుంది 12 ప్లస్ 2 14. సో ఈ 14 వచ్చేసి ఇక్కడ రాసుకున్నాం. రైట్, ఇప్పుడు 8 కింద 8, 8 ప్లస్ 4 12, 12 అంటే ఇక్కడ మళ్ళీ 1 ఉంటుంది. సో 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7. ఇక్కడ రాంగ్ చేసేదంటే చెప్తాను. 8 ప్లస్ 4 12, ఈ 1 ఇక్కడ ఉంటుంది కాబట్టి 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7, ఈ 1కి 1. సో మీకు ప్రూవ్ చేయాలంటే మళ్ళీ నేను ఏం చేస్తాను, ఒక క్యాల్స్ ఓపెన్ చేసి కూడా సేమ్ క్యాల్కులేషన్ చేద్దాము. 36 ఇంటూ 48, సో 1728 మ్యాచ్ అయింది కదా మనం చేసిన క్యాల్కులేషన్కి. 1728 ఇక్కడ వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఆ 1ని క్యారీ ఫార్వర్డ్ ముందర పెట్టకుండా ఇక్కడే రాయడం వల్ల మిస్టేక్ కనిపిస్తుంది. సో 1728 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆన్సర్ మాత్రం ఇక్కడ కరెక్ట్ రాశారు, 1728 అనేది రాశారు. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి 36 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి 36 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఈచ్ బాక్స్ ఎంత 48 బుక్స్ ఇన్ ఈచ్ బాక్స్. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చేసి 36 ఇంటూ 48 చేస్తే టోటల్ 1728. ఈ టోటల్ బుక్స్ అనమాట, ఇది స్కూల్ రిసీవ్డ్ టోటల్ బుక్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. Priya uses 16 meters of cloth to make 4 kurtas. How much cloth would she need to make 8 kurtas? సో ప్రియా ఏం చేస్తుంది, యూజ్ 16 meters of cloth to make 4 kurtas. ఓకే, 4 కుర్తాస్ చేయడానికి 16 meters అవసరం అవుతుంది. అప్పుడు హౌ మచ్ క్లాత్ వుడ్ షీ నీడ్ టు మేక్ 8 కుర్తాస్. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాసుకోవాలి అంటే సో ఇక్కడ 16 meters ఆఫ్ కుర్తా చేయడానికి ఎన్ని మీటర్స్ కావాలి 16 meters ఆఫ్ క్లాత్ ఉంటే క్లాత్తోని ఎన్ని కుర్తా చేయొచ్చు 4 కుర్తాస్. ఇప్పుడు హౌ మచ్ ఇది మనకు తెలియదు. ఓకే, హౌ మచ్ ఆఫ్ క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ 8 కుర్తాస్, అంతే కదా. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అని అనుకుందాం. ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనం దీన్ని 16 .
x by 16 ఈజ్ ఈక్వల్ టు 8 by 4 అని రాసుకోవాలి. సో 4 1 జా 4 2 జా సారీ, ఇది సింపుల్, యాక్చువల్లీ ఈజీ వే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 4ని 2 టైమ్స్ చేస్తే 8 కుర్తాస్ వస్తుంది. ఓకే, 4ని 8 చేయాలి అంటే 4 కుర్తాస్కి ఎంత అనేది మనకు తెలుసు, 16 మీటర్స్. సో ఇక్కడ ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను, మనకి 8 కుర్తాస్ కావాలి. ఇప్పుడు 4 కుర్తాస్కి మనకు తెలుసు 8 కుర్తాస్ కావాలంటే 4 2 జా 8 కాబట్టి 4 2 జా 8 కుర్తాస్ అని తెలుసు. సో ఇక్కడ ఏంటి, 16 మీటర్స్ ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది, 32 మీటర్స్ ఆఫ్ క్లాత్ కావాలి. ఓకే, ఇది ఒక వే ఆఫ్ క్యాలిక్యులేషన్. నేను ఇంకో రకంగా కూడా చెప్తాను దీన్ని, అంటే ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఎక్స్ డివైడెడ్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 4. ఓకే, ఇది ఈ 8 డివైడెడ్ బై 4 అని రాసుకోవాలి. రాసుకుంటే 4 1 జా 4 2 జా 4 1 జా 4 4 1 జా 4 4 2 జా 8, రైట్. సో 4 చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ డివైడెడ్ బై 16 కాస్త ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎక్స్ని 16 డివైడ్ చేస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు బయటకు వెళ్తే 16ని మల్టిప్లై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డివైడ్ చేస్తుంది అంటే అక్కడ మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 32. 16 2 జా 32 మీటర్స్ ఆఫ్ క్లాత్ కావాలి అని తెలుస్తుంది. సో మనం ఈజీ వేలో చేసుకోవాలనుకుంటే 4 కుర్తాస్కి 16 మీటర్స్, 8 కుర్తాస్కి ఎంత అంటే 4 2 జా వేస్తే 8 కుర్తాస్ వస్తుంది. అట్లా ఇక్కడ 4ని 2తో ఎట్లయితే చేస్తున్నామో ఇక్కడ 16 మీటర్స్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత అనేది తెలుస్తుంది. కాబట్టి 16 2 జా 32 మీటర్స్ అనేది తెలుస్తుంది. సో ఈ వేలో వేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ ఫ్యాక్టర్ మనకు తెలియదు అనుకొని ఎక్స్ బై 16 అంటే 16 మీటర్స్కి 4 కుర్తాస్, 16 మీటర్స్ ఆఫ్ క్లాత్ 4 కుర్తాస్ చేయొచ్చు. అంటే ఎక్స్ సమ్ అంటే ఎంత క్లాత్ ఉంటే 8 కుర్తాస్ చేయగలుగుతాము అన్నప్పుడు ఎక్స్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 8 బై 4 అని చేసి 4 1 జా 4 4 2 జా 8. సో ఈ 2ని ఇక్కడ రాసుకుంటాం. ఇది ఎక్స్ బై 16 అదే విధంగా రాస్తాం. ఇక్కడ ఎక్స్ని 16 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇదే 16ని ఈజ్ ఈక్వల్ టు బయటకు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 2 ఇంటూ 16 కాబట్టి 2 16 32 మీటర్స్ ఆఫ్ క్లాత్. అంటే ఎక్స్ వాల్యూ ఏంటి, 32 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఉంటే కనుక మనం 8 కుర్తాస్ కుట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ ఏం రాశారు, క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ 4 కుర్తాస్ ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్స్, క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ 8 కుర్తాస్ 32 మీటర్స్. బట్ ఇది ఎక్స్ప్లెనేషన్ లేదు, నేను అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. Galappa has 29 cows on his farm. Each cow produces 5 liters of milk per day. How many liters of milk do the cow produces in total each day? సో సేమ్ ఇంకా మనం మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా ఏం లేదు, ఇక్కడ ఉన్నది నీట్గా రాసుకోవాలి ఒక్కొక్క ఎందుకంటే మార్క్స్ మంచిగా రావాలన్నా లేదంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలన్నా కూడా రాసుకునేటప్పుడు కూడా అర్థమవుతుంది. గల్లప్ప
హ్యాస్ 29 కౌస్. సో నెంబర్ ఆఫ్ కౌస్ వచ్చేసి 29 అని రాసుకున్నాం. ఆన్ హిస్ ఫార్మ్ ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా స్టోరీ, అదంతా ఒక కథని చెప్పే విధానం అంతే. ఓకే. ఇన్ ఈచ్ కౌ ప్రొడ్యూసెస్ 5 లీటర్స్ ఆఫ్ మిల్క్. ఈ నెంబర్ ఉన్నదే మనకి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మిల్క్ ప్రొడ్యూసెస్ బై ఈచ్ కౌ వచ్చేసి 5 లీటర్స్. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుండు, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ డు ద కౌ ప్రొడ్యూసెస్ ఇన్ టోటల్ ఈచ్ డే. సో ప్రతిరోజు కవ్వు ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తుంది అంటే మిల్క్ ప్రొడ్యూస్ బై 29 కౌస్. ఎందుకంటే 29 కౌస్ ఉన్నాయి కాబట్టి 29 ఇంటూ ఒక్కొక్కటి 5 లీటర్స్. యాక్చువల్గా ఇట్లా జరుగుతుంది అంటే కొన్నిసార్లు ఎక్కువ ఇస్తుంది, కొన్నిసార్లు తక్కువ ఇస్తుంది, కొన్నిసార్లు రావు, కొన్ని ఇవ్వవు. ఇవన్నీ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ మ్యాథమెటికల్గా ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అజంప్షన్ చేసుకోవాల్సింది 5 లీటర్స్ ఇస్తుందని చెప్పి ఇక్కడ. కాబట్టి మనం కూడా 5 లీటర్స్ ఇస్తుందని అనుకొని 29 ఇంటూ 5, 29 ఇంటూ 5 చేస్తే 145. 5 9s 45. ఇక్కడ 5 9s 45 కదా. ఈ 5 క్యాన్సిల్ చేసి ఇక్కడ రాస్తాం. ఇక్కడ 4 ఉంది, ఇంకా 5 2s 10. 10 ప్లస్ 4 ఏమవుతుంది 14. సో అందుకనే ఈ 14 తీసి ఇక్కడ రాసినాం. 145 లీటర్స్. ఎల్ అంటే లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ బై 29 కౌస్ ఈచ్ డే. ఇది లెక్క. ఓకే. సో మస్కా కౌ ఫార్మ్ హ్యాస్ 297 కౌస్. మస్కా. ఓకే. ఏమంటుండో సింపుల్. అగైన్ ఇది పెద్ద నథింగ్ టు వరీ. ఈ నెంబర్ పెద్దగా ఉన్నప్పుడు ఎప్పుడు భయపడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సమ్ చాలా చిన్నగా ఉంటేనే నెంబర్ పెద్దగా ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. సో మస్కా కౌ ఫార్మ్ హ్యాస్ 297 కౌస్. సో నెంబర్ ఆఫ్ కౌస్ ఎన్ని ఉన్నాయి 297. ఓకే. నెక్స్ట్, ఈచ్ కౌ రిక్వైర్స్ 18 kg ఆఫ్ ఫ్యాడర్ పర్ డే. సో ప్రతి కౌ ఎంత తింటుంది ఎవ్రీ డే అంటే 18 kg ఆఫ్ ఫ్యాడర్. ఓకే. ఈచ్ కౌ అంటే ప్రతి కౌకి రిక్వైర్స్ 18 kg ఆఫ్ ఫ్యాడర్. ఓకే. ఏదో ఒకటి ఫ్యాడర్ ఫుడ్ ఏదో సంథింగ్. ఓకే. మనకి అది ఇంపార్టెంట్ కాదు. ఫ్యాడర్ పర్ కౌ వచ్చి 18 kg. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే టోటల్ ఇంకేముంటుంది, టోటల్ తెలిస్తే దాన్ని బట్టి ఆ రోజు ఎంత తీసుకొచ్చి పెట్టాలి అని తెలుస్తుంది. ఎందుకంటే లేకపోతే వాటి ఆకలితో ఉంటాయి కదా. సో అందుకని మనం క్యాలిక్యులేషన్ తెలియాలి. టోటల్ క్వాంటిటీ ఫ్యాడర్ రిక్వైర్డ్ వచ్చి ఎంత, ఒకటి 18 kgs అంటే 297 ఉన్నాయి కాబట్టి 297 ఇంటూ 18 చేస్తే 8 7s 56. 6 ఇక్కడ 6 క్యాన్సల్, ఇక్కడ రాసినాము. 8 9s 72. 72కి ఇక్కడ 77. 77 కాబట్టి ఈ 7 క్యాన్సిల్ చేసిండు, ఇక్కడ రాసిండు. ఓకే. ఇప్పుడు 8 2s 16. 16 ప్లస్ 7 అంటే 23. 23 కాబట్టి ఇక్కడ రాసేసి. ఓకే. 23 7 6. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 1తో చేయాలి కాబట్టి 1 7s 7, 1 9s 9, 1 2s 2. ఇప్పుడు టోటల్ వీటి మధ్యలో అడిషన్ చేయాలి. సో 6 6 అని రాసిండు. 7 7s 14 కాబట్టి 4 ఇక్కడ రాసిండు. ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 + 3 4 అవుతుంది. 4 + 9 13 అవుతుంది. 13 కాబట్టి 3. ఇక్కడ మళ్ళీ 1 వస్తుంది. 1 + 2 3, 3 + 2 5. సో 5346 kgs ఆఫ్ ఫ్యాడర్ కావాలి. ఓకే. ఇంతే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అగైన్ సింపుల్. ప్రతి ఒక్కటి చిన్న మల్టిప్లికేషన్ అయిపోయింది. ఓకే. మూవీ థియేటర్, నేను లాస్ట్లో మీకు అందరికి ఒక చిన్న టిప్ చెప్తాను మల్టిప్లికేషన్ ఈజీగా చేయడానికి. అది కూడా 1 to 19 టేబుల్ వరకు మల్టిప్లికేషన్ ఎనీథింగ్ ఎవరు అడిగినా సరే టక్కున మీరు చెప్పడానికి ఒక టిప్ అయితే నేను నేర్పిస్తాను. సో టేబుల్స్ నేర్చుకోవాల్సిన అవసరం
ఉంటుంది డెఫినెట్గా. ఎంత బాగా వస్తే అంత బాగుంటుంది. ఇవేంటంటే మీకు ఎప్పుడన్నా జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే. సో ఏ మూవీ థియేటర్ హ్యాస్ 8 rows ఆఫ్ సీట్స్. ఓకే. మీ ఇష్టం, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఎటువంటి పాయింట్ లేదు. సో ఏ మూవీ థియేటర్ హ్యాస్ 8 rows ఆఫ్ సీట్స్. ఓకే. ఒక థియేటర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 8 rows ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 8 లైన్స్ ఉన్నాయి అనమాట. సో ఈచ్ రో హ్యాస్ 12 సీట్స్. ఒక్కొక్క రోలో 12 సీట్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందే ఇట్లాంటి సమ్ చేసినాము. యాక్చువల్లీ మీకు ఇది హోంవర్క్ కింద ఉంటుంది. దీని ఆన్సర్ మీకు జస్ట్ క్వశ్చన్ మాత్రమే చూసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. తర్వాత మీరు ఆన్సర్ మర్చిపోయి కరెక్ట్ చేస్తే కనుక కమెంట్లో పెట్టండి. ఓకే. 8 rows ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 12 సీట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇఫ్ half the seats are filled, how many people are watching the movie? If 3 more rows get filled, how many total people will be there? ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుండో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి 8 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఈచ్ రో వచ్చి 12 ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంది? టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో మనకు ఫస్ట్ తెలియాలి. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయంటే 12 8 96. ఓకే. సీట్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్. ఓకే. ఇఫ్ హాఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్, సో హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి అంటే దాని అర్థమైంది 96 డివైడెడ్ బై 2. 2 4 8, ఇక్కడ 1 ఉంటుంది. 1 6 అంటే 18, సారీ 16. 2 8 16, కాబట్టి 48 మెంబర్స్ మూవీ చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు అక్కడితో ఆగిపోలేదు క్వశ్చన్. ఇఫ్ ఇఫ్ 3 more rows గెట్ ఫిల్డ్, ఓకే, అందులో ఇంకా 3 rows ఫిల్ అయినాయి. ఓకే. సో అప్పుడు ఎంతమంది ఉంటారు అంటే ఒక్క రోలో ఎంతమంది ఉన్నారు? యాక్చువల్గా 12 సీట్స్. ఓకే. బట్ అందులో 6 మెంబర్సే ఉన్నారు. ఇంతకుముందుకు హాఫ్ ఫిల్ అయ్యారు. ఇప్పుడు ఒక రోకి 6 మెంబర్స్ లాగా ఫిల్ అయ్యారు. 6 into 3, ఓకే. 6 3 18, అంటే 48కి ఇంకొక 18 యాడ్ చేయాలి. Three more rows are filled. ఓకే. గివ్ దట్ 3 more rows filled. ఇది యాక్చువల్గా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ద మూవీ. ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను, చెప్తాను నేను ఎందుకన్నది. ఓకే. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకో. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంది? 12 సీట్స్ 8 rows ఉన్నాయి. 8 rowsలో ఒక్కొక్క రోలో 12 సీట్స్ ఉన్నాయి. అలా హాఫ్ అంటే ఫస్ట్ టైం ఏమైంది? హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి. అప్పుడు ఎంతమంది? 48 మెంబర్స్ కూర్చున్నారు. ఓకే. సో 48 అనేది ఫిక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటుండు? ఇంకొక పాయింట్, గివ్ దట్ 3 more rows ఫిల్డ్. 3 more rows ఫిల్డ్ అంటే ఓన్లీ ఇవి ఆల్రెడీ ఫిల్ అయినాయి, వీటి లోపల ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇందులో హాఫ్ అంటే ఒక్క రోకి 12 సీట్స్ ఉన్నాయి. హాఫ్ అంటే 6 సీట్స్. ఈ 6 ఫిల్ అయినాయి, నెక్స్ట్ 6 ఫిల్ అయినాయి, నెక్స్ట్ 6 ఫిల్ అయినాయి, అంటే 6 3 18. సో ఈ 48కి ఎంత యాడ్ అవుతుంది? 18 యాడ్ అవుతుంది. 16 66. టోటల్ ఎంతమంది అవుతారు అప్పుడు? 66 మెంబర్స్ అవుతారు. కావాలంటే మళ్ళీ క్వశ్చన్ ఒక్కసారి చూసుకుంటే కూడా తెలిసిపోతుంది మనకు. ఇఫ్ ఒకవేళ, ఓకే ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనించాలి. ఈడ క్వశ్చన్ లోపల 2 క్వశ్చన్స్ ఉన్నాయి, సపరేట్ క్వశ్చన్స్. జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్లో అయితే ఎంతమంది కూర్చుంటారు, లేదు ఈ కండిషన్లో అయితే ఎంతమంది కూర్చుంటారు అనేది క్వశ్చన్. కాబట్టి 2 క్వశ్చన్స్ని కలపొద్దు.
సారీ ఫర్ మై మిస్టేక్. సో ఇక్కడ ఈ కండిషన్లో అయితే మనం ఎంతమంది కూర్చుంటారు, 48 సీట్స్ కూర్చుంటారు. ఒకవేళ ఇక్కడ అండ్ అని ఇచ్చి ఉంటే, ఓకే, లేదంటే 48 మెంబర్స్, హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిన తర్వాత ఇంకొక 3 rows రిమైనింగ్ ఫిల్ అయినాయి అంటే కూడా నేను ఇందాక చెప్పిన కండిషన్ మ్యాచ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కండిషన్లో అయితే ఎంతమంది కూర్చుంటారు అంటే మనం 48 అని ఇచ్చినాం. ఒకవేళ 3 more rows గెట్ ఫిల్డ్, ఓకే, 3 rows ఫుల్ అయితే కనుక అంటే ఒక్కొక్క రోల్ ఎంతమంది ఉన్నారు, 12 సీట్స్ ఉన్నాయి. 12 into 3 36. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ద మూవీ. నెక్స్ట్, ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్, మీరు క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది అని భయపడరు అనుకోండి, ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే క్వశ్చన్ ఎంత పెద్దగానే ఉండని అలా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్, ఒక కథ చెప్తారు, ఒక టెస్ట్ మ్యాచ్ ఏదో క్రికెట్లో ఒక మ్యాచ్ అవుతుంది, ఫుట్బాల్ ఒక మ్యాచ్ అవుతుంది, ఏదైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదో ఒక మ్యాచ్ అవుతుంది బిట్వీన్ ఇండియా అండ్ వెస్ట్ ఇండీస్. ఒక రెండు కంట్రీస్ మధ్యలో అవుతుంది, ఇండియా అండ్ వెస్ట్ ఇండీస్ మధ్యలో అవుతుంది. ఓకే, నెక్స్ట్, ద ఇండియన్ టీమ్ హిట్ 24 ఫోర్స్ అండ్ 18 సిక్స్. సో మన ఇండియా ఎన్ని హిట్ చేసింది, 24 ఇంటూ 4, ఇంతే, ఇంత పెద్ద సమ్ము, ఇంతే ఈజీగా రాసుకోవచ్చు. 6 18 సిక్సెస్, ఓకేనా. 6లు 18 కొట్టింది, 24 ఫోర్స్ కొట్టింది. అక్రాస్ ద 2 innings, హౌ మెనీ రన్స్ వర్ స్కోర్డ్ ఇన్ ఫోర్స్ అండ్ సిక్సెస్ ఈచ్. ఓకే, ఇదొక పాయింట్. నెక్స్ట్, 2, 3, 4 runs were made by running between the wicket. If 2, 3 runs were extras, how many runs were scored by Indian team in the 2 innings? సో ఫస్ట్ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి 24 into 4, ఇక్కడ రాసినాను కదా రైట్ సైడ్లో. అట్లనే నెంబర్ ఆఫ్, సో 24 into 4 ఏమవుతుంది, 96 అవుతుంది. 94 స్కోర్. నెంబర్ ఆఫ్ సిక్సెస్ వచ్చేసి 18. సో టోటల్ రన్స్ ఎన్ని అయితే, 18 into 6 108. రన్స్ స్కోర్డ్ బై రన్నింగ్ 2, 3, 4. రన్స్ స్కోర్డ్ బై రన్నింగ్. సో మొత్తం ఎక్స్ట్రాస్ రన్నింగ్ అంటే ఓన్లీ రన్నింగ్ తీసి చేసిన స్కోర్స్ ఎంత అంటే 234. ఎక్స్ట్రాస్ ఎన్ని వచ్చినాయి, 23. రన్స్ స్కోర్డ్ బై ద ఇండియన్ టీమ్ ఎంత అంటే, టోటల్ ఎంత అంటే మనకి ఇప్పుడు 94 ప్లస్ 108 ప్లస్ 234 ప్లస్ 23. సో ఈ 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది. ఓకే, మళ్ళీ క్యాల్కులేటర్ ఆన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ 96 ప్లస్ 108 కదా, ఇక్కడ ఉంది 108 ప్లస్ 234 ప్లస్ 23. సో 461 వచ్చింది కదా. సో ఈ 4 యాడ్ చేస్తే 461 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం లేదు, నెంబర్ మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఎన్ని కొట్టిరు, 24. ఓకే, కాబట్టి 24 into 4 చేస్తే 96 స్కోర్ వచ్చింది. నెంబర్ ఆఫ్ సిక్స్లు ఎన్ని కొట్టిరు, ఎన్ని కొడతారు యాక్చువల్గా, 4s అన్న కొడతారు, 6 అన్న కొడతారు, రన్ అన్న తీస్తారు. ఓకే, ఏమన్నా ఎక్స్ట్రా అంటే వైడ్ కానీ, ఓకే, ఎక్స్ట్రాగా ఏమైనా స్కోర్ వచ్చింది అనే కండిషన్లో మనకు అట్లాంటి స్కోర్ ఎంత వచ్చింది అంటే 23 స్కోర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 24 4 96, 6 6లు 18 కాబట్టి 18 6 108
రన్స్ ఎన్ని రన్స్ కొట్టిరు మొత్తము ఈ మ్యాచ్‌లల్ల కలిపి 2 ఇన్నింగ్స్‌లల్ల అంటే 234. ఎక్స్‌ట్రాగా వీళ్ళు కొట్టకుండా వీళ్ళ ప్రయత్నం లేకుండానే బౌలరు వైడ్ ఏసినప్పుడు అట్లా ఎక్స్‌ట్రాగా వచ్చినాయి 23. సో, టోటల్ ఎంతొచ్చింది అంటే రన్స్ స్కోర్డ్ బై ఇండియన్ టీమ్ వచ్చేసి 96, 108, 234 ప్లస్ 23. ఈ 4 యాడ్ చేస్తే 461 స్కోర్ ఇండియన్ టీమ్ కొట్టింది. ఇంతే. ఓకే. నెక్స్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, అంజలి బైస్ 15 బల్బ్స్ అండ్ 12 ట్యూబ్ లైట్స్ ఫ్రమ్ సుధా ఎలక్ట్రికల్. ఈచ్ బల్బ్ కాస్ట్ ఈస్ 25 అండ్ ఈచ్ ట్యూబ్ కాస్ట్ ఈస్ 34. హౌ మచ్ మనీ షుడ్ అంజలి గివ్ టు షాప్ కీపర్? సో ఇప్పుడు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే అగైన్ ఇది కూడా చాలా సింపుల్ పాయింట్. అంజలి బైస్ 15 బల్బులు. ఓకే, ఎన్ని బల్బులు? ఎన్ని బల్బులు ఇవి? 15 బల్బ్. ఓకే. నెక్స్ట్ ట్యూబ్స్ ఎన్ని? 12 ట్యూబ్స్. ట్యూబ్ లైట్లు అని ట్యూబ్స్ అంటే. ఓకే. ఫ్రమ్ సుధా ఎలక్ట్రికల్ సంథింగ్ ఎక్కడో ఒక దగ్గర తీసుకుంది. ఈచ్ బల్బ్ కాస్ట్ ఈస్ 25 రూపీస్. సో ఈచ్ బల్బ్ కాస్ట్ ఎంత? 25. ఇట్లా డ్రాయింగ్ లాగా కూడా వేసుకుంటే మనకు ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. అంత మ్యాటర్ రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంత మ్యాటర్ని నేను సింపుల్గా డ్రాయింగ్తో చూపించేస్తున్నాను. ఈచ్ ట్యూబ్ లైట్ కాస్ట్ ఈస్ 34. ఓకే. సో ఇప్పుడు మనకు బల్బ్ కాస్ట్ తెలిసింది, ఎన్ని బల్బులు తెలిసింది. 15 ఇంటూ 25 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 375. ఇవి రెండు మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఓకే. అట్లనే ఈ 12 ఇంటూ 34 ఎంత అవుతుంది అంటే మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 ఇక్కడ కూడా ఉంది కదా. 12 ఇంటూ 34 వచ్చి 408. 408. ఓకే. ఇప్పుడు ఏం తెలిసింది? టోటల్ బల్బుల కాస్ట్ వచ్చి 375 అని తెలిసింది. టోటల్ ట్యూబ్ లైట్ల కాస్ట్ 408 అని తెలిసింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే హౌ మచ్ మనీ షుడ్ అంజలి గివ్ టు షాప్ కీపర్. అంటే షాప్ కీపర్కి ఎంత ఇవ్వాలి అంటే 375 ప్లస్ 408 ఎంత వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్యాల్కులేషన్ చూద్దాం. ఓకే. 375 ప్లస్ 408 టోటల్ 783. ఓకే. 783 రూపీస్ షాప్ కీపర్కి ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి సో ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు 783 రూపీస్ అవుతుంది షాప్ కీపర్కి ఇవ్వాల్సిన అమౌంట్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సమ్కి వెళ్దాము. ఓకే. ఇక్కడ అగైన్ ఒక షాప్ కీపర్ సోల్డ్ 28 బ్యాగ్స్ ఆఫ్ రైస్. ఓకే. ఇక్కడ మళ్ళీ మనం సింపుల్ ఒక లైన్ ఉంటుంది, నెంబర్తో ఉన్న లైన్ని మనం నోట్ చేసుకోవాలి అంతే. ఓకే. షాప్ కీపర్ సోల్డ్ చేసిండు, అమ్మిండు ఎన్ని? 28 బ్యాగ్స్ ఆఫ్ రైస్. ఓకే. ఈచ్ బ్యాగ్ కాస్ట్ ఎంత? ఇది రూపీ సింబల్ యాక్చువల్గా. ఈ రూపీ సింబల్ 350 రూపీస్. ఓకే. ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ 350. హౌ మచ్ మనీ డిడ్ యూ ఎర్న్ బై సెల్లింగ్ రైస్ బ్యాగ్స్? ఓకే. హౌ మచ్ మనీ డిడ్ యూ ఎర్న్ బై సెల్లింగ్ రైస్ బ్యాగ్స్? సో టోటల్ రైస్ బ్యాగ్స్ అమ్మితే ఎంత డబ్బులు వచ్చినాయి? సో ఫస్ట్ ఏం రాసిండు? నెంబర్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ వచ్చి 28. ఇక్కడ ఉన్నదే రాసుకున్నాం, ఇంకా వేరేది ఏం కాదు. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ 35. ఓకే. ఎన్ని టోటల్ బ్యాగ్స్ అమ్మిండు? ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ ఎంత అంటే 350. నెంబర్ ఆఫ్ బ్యాగ్ కాదు కాదు, ఇక్కడ చిన్న రాంగ్ ఉంది, చెప్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ వచ్చి 28. నెంబర్ ఆఫ్ కాదు ఇక్కడ, ఇది బ్యాగ్ కాస్ట్. ఓకే. ఈచ్ బ్యాగ్ కాస్ట్ అనేది ఉండాలి ఇక్కడ. ఓకే.
ఈ ఈ ఈ లైన్ ఉండాలి యాక్చువల్లీ. ఈచ్ బ్యాగ్ కాస్ట్ 350. ఓకే. సో మనీ హీ ఎర్నడ్ వచ్చేసి EARNED హీ ఎర్నడ్ వచ్చి 350 ఇంటూ 25. ఇక్కడ జీరో కూడా రాయలేదు. 350 ఇంటూ 28 వేస్తే టోటల్ ఎంత వస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తే 8060, 8 5 40, 0 ఇక్కడ 4 ఉంటుంది, 8 3 24 + 4 28, ఇది వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ 2తో చేయాలి. 200, 2 5 10, మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 3 6 + 1 7, ఇక్కడ సారీ ఇక్కడ అవుతుంది 2 0 ఓకే. 2 5 10 కాబట్టి ఈ 0 క్యాన్సిల్ చేసి ఇక్కడ రాసేసినాం. ఇక్కడ 1 ఉంటుంది. 2 3 6 + 1 7. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేయాలి. ఈ 0కి 0నే వస్తుంది. 2 zeros అయినా 0నే, 100 zeros అయినా 0s. 8 + 0 8, 2 + 7 ఎంత? 9 అవుతుంది. సో టోటల్ 9800 రూపీస్ హీ ఎర్నడ్ బై సెల్లింగ్ 28 bags ఆఫ్ రైస్. ఇది పాయింట్. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఈజీ వేస్ టు సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ఈజీ వేస్ టు సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్. ఏమన్నాడు? ఈజీ వేస్ అంటే అర్థమైంది. యాక్చువల్గా వాటికి అన్నిటికీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. బట్ మనని ఏమంటుండు? ఈజీ వే ఫైండ్ అవుట్ చేయండి అంటుండు. ఓకే. ఈజీ వే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు రెగ్యులర్ తెలిసిన మెథడ్ ఏంది? 25 ఇంటూ 16 చేయాలంటే 25 ఇంటూ 16 చేసి 6 5 30, ఇది 5, 6 5 30, 0 3 వేస్తున్నాం. 6 2 12, 12 + 3 15, నెక్స్ట్ 1 5 5, 1 2 2, సో 0 5 + 5 10, 0 1 క్యారీ ఫార్వర్డ్, 1 + 2 3, 3 + 1 4, 400. ఓకే. ఇది రెగ్యులర్ మెథడ్. ఓకే. ఇక్కడ ఆన్సర్ అయితే మారదు. ఇది అయినా అంతే ఆన్సర్ వస్తుంది, ఇదైనా అంతే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది రెగ్యులర్ మెథడ్. బట్ ఈజీ మెథడ్ ఏమైనా ఉందా అంటే మనం ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాం చూడండి. 25 ఇంటూ 16. సో 25ని 25 లాగానే రాసినాము. 16ని మాత్రము ఏమని రాసుకోవచ్చు? 10 + 6 అని రాసుకోవచ్చు కదా. ఈ మొత్తానికి హోల్ బ్రాకెట్ పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది బ్రాకెట్ తీసిర్రు అంటే క్యాలిక్యులేషన్ డిఫరెంట్ అయిపోతుంది. సో ఈ 16 వరకు మనం 10 + 6 అని రాసుకోవచ్చు కాబట్టి ఈ మొత్తానికి బ్రాకెట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 25తోని ఈ బ్రాకెట్లో ఉన్న ప్రతి దాన్ని మల్టిప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఈ బ్రాకెట్ తీసేస్తే క్యాలిక్యులేషన్ కంప్లీట్గా రాంగ్ అవుతుంది. కాబట్టి అంటే ఎట్లయితుంది? ఓన్లీ 25 ఇంటూ 10 మాత్రమే ఉంటుంది. దానికి +6 అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? 16ని బ్రాకెట్లో పెట్టుకొని 10 + 6 అని రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? 25తోని 10ని సపరేట్గా ప్లస్ మధ్యలో ఏముంది? ప్లస్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. మళ్ళీ 25తోని 6ని అంటే 25 ఇంటూ 6 సపరేట్ చేస్తే 25 10 250, 25 6 150. ఓకే. ఇది కూడా మల్టిప్లికేషన్ చేసుకొని వచ్చేస్తుంది 400. ఇట్లా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. 25 ఇంటూ 20 మైనస్ 4. 16 కదా. 16 అంటే ఎట్లా రాయొచ్చు? 20 - 4 కూడా 16 అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు? 25 ఇంటూ 20. 25తో ఏం చేసినాం? మనము 20ని ఇంటూ చేసినాం. ఈ మైనస్ని యాస్గా రాస్తున్నా. మళ్ళీ 25 ఇంటూ 4 కాబట్టి 25 ఇంటూ 4 అని రాస్తున్నాం. ఇప్పుడు 25 2 ఏమవుతుంది? 25 2 550 కాబట్టి 25 20 500 మైనస్ 25 4 100. సో 500 మైనస్ 100 ఎంత అవుతుంది? 400 అవుతుంది. సో ఆన్సర్ ఏం మారదు.
చేసే మెథడ్ మీకు ఏది ఈజీ అనిపిస్తుంది, అంటే 20 - 4 ఈజీ అనిపిస్తుందా, 10 + 6 ఈజీ అనిపిస్తుందా, దట్స్ యువర్ చాయిస్. ఓకే, ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఏం వచ్చింది, ఫైండ్ ఈజీ వేస్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఈజీ వేస్ అన్నారు. ఈజీ వేస్ మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ వేస్లో మీరు సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఓకే, అది మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు 12 × 125 అన్నాడు. 12 × 125 అని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 125 × 12 అని రాసుకోవచ్చు. 2 3 అన్నా 3 2 అన్నా ఒకటే కాబట్టి ఇట్లా రాసుకుంటాం. సో 125 అట్లే వచ్చి ఈ 12 ఎప్పుడైనా బ్రాకెట్ మాత్రం మర్చిపోవద్దు, నేను క్లియర్గా చెప్తున్నా. 10 + 2 ఇది ఇంపార్టెంట్. ఒకవేళ బ్రాకెట్ మర్చిపోతే మీరు ఓన్లీ ఫస్ట్ దాన్ని మాత్రమే ఇంటూ చేస్తారు, సెకండ్ దాన్ని మర్చిపోతారు, అక్కడ క్యాల్కులేషన్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 125 × 10 అని ఒకటి రాసుకుంటాము. ఇక్కడ ఏముంది, ప్లస్ రాసుకున్నాము. మళ్ళీ 125 × 2 ఓకే, అప్పుడు ఏమవుతుంది, 125 10 1250. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10తోని మనం ఏ నెంబర్ని చేస్తామో ఆ నెంబర్ పక్కనే 0 వస్తుంది అంతే. 100 చేస్తే 2 zeros వస్తాయి. ఓకే, ప్లస్ 125 × 2 ఏమవుతుంది, 250. ఓకే, 1250. ఇప్పుడైనా మనీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ప్లస్ చేసినా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చిన్న రాంగ్ చేసేది వీళ్ళు ఏంటి అంటే, ఇది 5, ఇది 0 ఉండాలి. సో ఎప్పుడైనా సరే 1250 రూపీస్ మీ దగ్గర ఉన్నాయి, 250 రూపీస్ వేరే వాళ్ళు ఇస్తారు అంటే మనము పెద్ద క్యాలిక్యులేషన్ చేయకుండా మనకు 1500 అని చెప్తాం. ప్లస్లు చేసేటప్పుడు అంటే ఇది మనం రియల్ టైంగా తీసుకోవాలి. ఈ డబ్బులు మనకు వస్తున్నాయి, మన దగ్గర ఉన్నాయి, మనకు వేరే వాళ్ళు ఇస్తారు అనేది తీసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. అదే జస్ట్ నెంబర్స్ లాగానే క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్నిసార్లు కరెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు 1250కి 250 యాడ్ చేస్తున్నా. ఏమవుతుంది, 0 0, 5 + 5 10 0, ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్, 1 + 2 3, 3 + 2 5, 1 యాస్గా వస్తుంది. సో 1500 రూపీస్ వచ్చింది కదా, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ 300 × 15 మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్స్లలో పెట్టండి, ఎందుకంటే మీకు కూడా తెలియాలి. బట్ నేను జస్ట్ ఎనీవే ఒక్కసారి చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ఈ పర్టికులర్ సమ్ మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. వినడం ద్వారానే ఈ సమ్ని గుర్తుపెట్టుకొని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పెట్టండి తర్వాత. బట్ ఎనీవే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 300 × 15ని మనం ఏం రాయొచ్చు, 300 × 10 + 5 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్రాకెట్ అనేది మర్చిపోదు, బ్రాకెట్ మర్చిపోయారంటే ప్రాబ్లం. సో 10 + 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు, 300 × 10 ఒకటి, ఇక్కడ బ్రాకెట్ మర్చిపోవద్దు, ప్లస్ 300 × 5, 300 × 5. 300 × 10 అంటే ఇందాక చెప్పిన కదా, 10తో ఏ నెంబర్నైనా 10తో చేసినప్పుడు ఈ నెంబర్కి 300కి ఒక 0 ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. 300కి ఒక 0, ఎందుకంటే 10తో చేస్తున్నాం కాబట్టి. 3 5 15, ఈ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసినాం, 1500. సో ఇప్పుడు 3000 రూపీస్ మీ దగ్గర ఉన్నాయి, 1500 మీ డాడీ ఇచ్చిండు. ఓకే, ఏదో ఒక వర్క్ స్కూల్లో ఫీజు కట్టడం దేనికో ఒకసారికి ఇచ్చిండు. సో 3000 + 1500 ఏమవుతుంది, 4500 ఇక్కడ వచ్చేస్తుంది. కాదు ఇది కష్టం ఉంది అంటే బెటర్ మీరు ఎగ్జామ్లో జస్ట్ గెస్ట్లు అట్లాంటివి చేయకుండా యాడ్ చేసుకోండి, ఎందుకంటే టైం కూడా ఉంటుంది, మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే టైం ఉంటుంది. 0 + 5 5, 3 + 1 4. సో ఆన్సర్ 4500 రూపీస్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను కాబట్టి ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఫ్రీ ఉంది. సో మనము 19 వరకు, ఓకే,
లెవెన్ 11 టేబుల్ నుంచి 19 టేబుల్ వరకు ఎనీ అంటే మల్టిప్లికేషన్ని ఈజీగా చేసేయచ్చు. అది ఎట్లా అనేది ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరన్నా 18 ఫైజా ఎంత అని అడిగారు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ స్టైల్ చెప్తాను. 5 8 40. ఓకే, 4 పక్కన పెడుతున్నాను. 5 1 5, 5 + 4 9 అని అంటారు, రైట్? ఇప్పుడు నేను చెప్పే లాజిక్ ఏంటంటే 11 నుంచి గుర్తుపెట్టుకోండి, 11 నుంచి 19 టేబుల్ వరకు ఎవ్వరు ఏది అడిగినా సరే మీరు టక్కుని చెప్పగలగాలంటే ఒకటే 16 ఫర్ ఎగ్జాంపుల్ 16 ఫైజా. ఓకే, మీరు సెకండ్ వదిలేయండి. 5 6 30. ఓకే, 30 కదా, 5 6 30, రైట్? ఈ త్రీకి జస్ట్ ఈ 5ని యాడ్ చేయండి సరిపోతుంది. అంటే దేంతో మల్టిప్లై చేస్తామో ఆ రిమైనింగ్ దాన్ని జస్ట్ యాడ్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 సమ్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. 17 3 అంటున్నాను నేను. 3 7 21. ఈ 2 మిగులుతుంది కదా, ఈ 2ని +3 చేయండి సరిపోతుంది. ఓకే, ఇంకా మీరే చూసుకోండి కావాలంటే. 19 4 4 9 36. ఇది 3 మిగులుతుంది కదా, 3ని ఈ 4కి యాడ్ చేయండి సరిపోతుంది. 76. ఓకే, ఏమొస్తుంది? 76. ఓకే, జస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. అట్లా 12 4 సో 4 2 8. ఓకే, దీనికి ఇంకా యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి 4 యాస్టీస్గా రాసేస్తారు అంతే, 48. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే 15 6 అడుగుతున్నాను. కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పండి. 6 5 30. ఓకే, 0 6 + 3 9 90. 6 5 30. ఇక్కడ 30 వస్తుంది కదా, 6 5. ఈ 0ని ఇక్కడ రాసేసినాం. 6 + 3 చేస్తే ఇక్కడ రాసేస్తే సరిపోతుంది, 90. ఇంతే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే 11 అప్ టు 10 టేబుల్ వరకు అయితే మీరు నేర్చేసుకుంటారు. 10 టేబుల్ వరకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీకు కష్టం ఉన్నది ఏంటి, 11 టేబుల్ నుంచి 19 టేబుల్ వరకు. నేను ఈ టెక్నిక్ చెప్పడం ద్వారా మీరు ఏ ఏ ఆ, ఎంత కాంప్లెక్స్ 11 టేబుల్ నుంచి 19 టేబుల్ వరకు ఏది అడిగినా చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 18 6 18 6 ఎంత? 18 6 48. 6 + 4 10, 108. అంతే కదా. ఒక్కసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేద్దాం, మీకు కూడా తెలుస్తుంది కదా. 18 6 108 ఎట్లా వచ్చింది? మళ్ళీ నేను కావాలంటే ఇక్కడ కూడా మళ్ళొక్కసారి చూపిస్తాను, లాస్ట్ గుర్తుంచుకోండి. 18 6 18 ఇంటూ 6. ఓకే, 6 8 48, రైట్? అదైతే గుర్తుంటుంది కదా. సో 8 క్యాన్సిల్, ఇక్కడ రాసేసుకుంటున్నాను, 8 అని రాసేసుకున్నాను. 6 + 4 అంటున్నా, అంతే. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. ఓకే, అప్ టు 19 టేబుల్ వరకే ఈ లాజిక్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 19 టేబుల్ తర్వాత కూడా ఈ లాజిక్ అప్లై చేయొద్దు. 19 టేబుల్ తర్వాత వేరే లాజిక్ ఉంటుంది. బట్ మీకు అప్ టు 20 టేబుల్స్ వరకు హ్యాండిల్ చేయగలిగితే తర్వాత నెక్స్ట్ స్టేజ్లో 20 టేబుల్ అబోవ్ ఎట్లా చేయాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది, బై ప్రాక్టీస్ వచ్చేస్తాయి. ఓకే, సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, 18 6 ఎంత అన్నప్పుడు 6 8 48. జస్ట్ మనకు తెలిసిపోతుంది, 10 టేబుల్ వరకు వచ్చి కాబట్టి 6 8 48. 8 ఇక్కడ రాసుకుంటున్నాం. 4 ప్లస్ దేంతో మల్టిప్లై చేస్తున్నాము, 4 ప్లస్ దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 6తో. 4 + 6 ఎంత? 10, అంతే. ఇక్కడ ఇదంతా మళ్ళీ దీన్ని ఇంటూ చేయాలి, ఇది ప్లస్ చేయాలి, ఇవన్నీ మర్చిపోండి. 6 + 4 అంతే. మీరు క్యాలిక్యులేషన్ చేస్తే కూడా కరెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం.
సో ఇది నచ్చితే కనుక, ఈ పాయింట్ మీకు ఏమైనా అర్థమైతే కనుక లైక్ చేయండి. అగైన్ యువర్ చాయిస్. ఇప్పుడు 50/78 50/78ని ఏమని రాసుకోవచ్చు? 78 అనేది దేనికి దగ్గర ఉంది అంటే 80కి దగ్గరగా ఉంది. 80 - 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్రాకెట్స్ రాసిర్రు కాబట్టి బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కవేళ మిస్ అయ్యారంటే 50 × 80 వేసేస్తారు, వచ్చిన దాంట్లోకెళ్ళి 2 సబ్ట్రాక్ట్ చేస్తారు, కాబట్టి టోటల్ రాంగ్ అవుతుంది. అందుకని 80 - 2 అని రాస్తారు. 50తో మళ్ళీ ఏం చేయాలి? 80ని మల్టిప్లై చేయాలి. 50 × 8 ఇట్లా బ్రాకెట్స్ పెట్టొచ్చు. తర్వాత 50తోని 80 చేసినాక 50తోని 2 చేయాలి. 50 × 2. ఓకే. 5 8 40. ఇక్కడో 0 ఇక్కడో 0 ఉంది కాబట్టి 2 zeros 4000. 52 100. 4000లోకి వెళ్ళి 100 రూపీస్ ఎవరికైనా నీ దగ్గర 4000 మనీ ఉన్నాయి, అందులోకి వెళ్ళి 100 రూపీస్ ఇస్తే ఎంత ఉంటాయంటే 3900 నువ్వే చెప్తావు. అట్లా కాకుండా జస్ట్ 4000లోకి వెళ్ళి 100 తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అంటే నీకు కాంప్లెక్స్ అనిపిస్తుంది. బట్ అదే 4000 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి, అందులోకి 100 రూపీస్ ఇవ్వాలంటే 3900 ఉన్నాయని నువ్వే చెప్పేస్తావు. కాబట్టి మనీ కనెక్ట్ చేసుకోండి. ఓకే. ఇన్ కేస్ డిఫికల్ట్ ఉంటే బెటర్ యూ డూ ద సబ్ట్రాక్షన్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్, మాలా వెంట్ టు ఏ బుక్ ఎగ్జిబిషన్ అండ్ బాట్ 18 బుక్స్. ఇదంతా మనకు అవసరం లేదు. మాలా వెంట్ టు, యాక్చువల్లీ ఏమవుతుందంటే మనము పెద్ద బుక్ తీసుకొని ఇంత డిఫికల్ట్ ప్రాసెస్ అంతా చదవాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, అవి మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మాలా వెంట్ టుడే బుక్స్ ఎగ్జిబిషన్ అండ్ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళింది, షాపింగ్ చేసింది, చూసింది, అక్కడ ఎన్నో ప్లేసెస్ నచ్చినాయి, ఇదంతా ఓకే. బట్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? షీ బాట్, కొన్నది ఎన్ని బుక్స్? 18 బుక్స్ కొన్నది. ఓకే. ద షాప్ వాజ్ సెల్లింగ్ 3 బుక్స్ ఫర్ 150. షాప్ ఏం చేస్తుంది? 3 బుక్స్ని 150కి సెల్ చేస్తుంది. ఆఫ్టర్ బయింగ్ ద బుక్స్ షీ స్టిల్ హ్యాడ్ 20 లెఫ్ట్. ఓకే. సో ఆఫ్టర్ బయింగ్ ద బుక్స్ ఎంత ఉంది ఆమె దగ్గర? స్టిల్ షీ హ్యాస్ 20 లెఫ్ట్. హౌ మచ్ మనీ డిడ్ మాలా హ్యావ్ ఎట్ ద బిగినింగ్? సో బిగినింగ్లో ఎంత అమౌంట్ ఉంది అంటే ఫస్ట్ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చేసి 18 ఉంది. ఓకే. నెంబర్ ఆఫ్ 3 బుక్స్కి 150. ఓకే. 18 బుక్స్ కావాలంటే ఎంత? 18 బుక్స్ అంటే ఏంటి? 3 × 6 కొంటే 18 బుక్స్ అవుతాయి. సో ఎవ్రీ 3 బుక్స్ కాస్ట్ ఎంత? 150 రూపీస్ ఉంది. ఇంటూ 6 అదే ఇక్కడ రాసుకుంటారు. ఓకే. సో 3 బుక్స్, ఎవ్రీ 3 బుక్స్ 3 8 16 అని రాసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ బుక్స్ 18 ఉన్నది. 3 × 6 అని ఎందుకు రాసుకోవాలంటే ఎవ్రీ 3 బుక్స్ కాస్ట్ ఎంత? 150 కాబట్టి 150 × 6 ఎంత అవుతుంది? 900. ఓకే. 900 కంటే ముందు అంటే యాక్చువల్ 900 పే చేసినాక కూడా ఆమె దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అంటే 900కి 20 యాడ్ చేస్తే ఆమె దగ్గర ఎర్లీ బిగినింగ్లో ఎంత ఉంది ఆమె మాల దగ్గర మనీ అంటే మనీ లెఫ్ట్ విత్ హర్ ఈజ్ 20. ఓకే. ఇప్పుడు మాలా హ్యాస్ 900 + 20 ఏమవుతుంది? 920 అట్ ద బిగినింగ్ షీ హ్యాడ్. ఓకే. నెక్స్ట్, ఏ విలేజ్ స్పోర్ట్స్ క్లబ్ ఆర్గనైజర్స్ ఏ ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఓకే. ఏదో ఒక మొత్తం మీద మ్యాచ్ అవుతుంది అనేదే పాయింట్ ఇక్కడ. ఇదంతా మనకు అన్నెసరీ స్టఫ్. ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ద క్లబ్ ఎర్న్డ్ మనీ బై సెల్లింగ్ మ్యాచ్ టికెట్స్ అండ్ ఛార్జింగ్ ఫీజ్ ఫర్ టీమ్ పార్టిసిపేషన్. సో మ్యాచ్ టికెట్లు అమ్మడం ద్వారా మళ్ళీ ఛార్జింగ్ ఫర్ ఫీజ్ ఫర్ టీమ్ పార్టిసిపేషన్. ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేస్తే అంత డబ్బులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ చేసింది అనమాట. సో దే సోల్డ్ 57 టికెట్స్ ఫర్ 115 ఈచ్. సో 57 టికెట్స్ అమ్మిర్రు. ఒక టికెట్ కాస్ట్ ఎంత? 57 × 115. ఇట్లా మన మైండ్లో
ఆల్మోస్ట్ ఇట్లా వచ్చేస్తుండాలి అది. ఏదైతే 57 టికెట్స్ అమ్మిరు, ఒక్కొక్క టికెట్ కాస్ట్ ఎంత 115 లాగా అమ్మిరు కాబట్టి కాస్ట్ని మనం ఇక్కడ మనం బ్రెయిన్లో ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉండాలి. దే హ్యాడ్ 3 టీమ్స్, అది ఎట్లా వస్తుంది? బై ప్రాక్టీస్ వస్తుంది, నథింగ్ టు వరీ. ఓకే, దే హ్యాడ్ 3 టీమ్స్ జాయినింగ్ ద టోర్నమెంట్. సో దాని అర్థమైంది 3 టీమ్స్ జాయిన్ అయ్యారు అంటే దాని అర్థమైంది 3 టీమ్స్కి కూడా ఒక్కొక్క టీంకి ఇంత ఛార్జ్ చేసారు అనమాట. అంటే ఇంత డబ్బులు కడితేనే ఆ టీంని పార్టిసిపేట్ చేసారు. అట్లా విత్ ఈచ్ టీమ్ పేయింగ్ ఏ పార్టిసిపేషన్ ఫీజు వచ్చేసి 1599. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ద టీమ్ paid 1750 in total, rent the football ground and 1129 for food and water. ఓకే, వీళ్ళు ఇంకేం చేసారు? దే సోల్డ్. ఓకే, టీమ్స్ పెయిడ్ 1750 టోటల్, రెంట్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ 1129 ఫర్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ నుంచి ఇవన్నీ మనకి ఇన్పుట్స్ అనమాట. దీని నుంచి మనం ఏం చేయమంటున్నది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి? హౌ మచ్ మనీ డిడ్ ద క్లబ్ కలెక్ట్ ఇన్ టోటల్ ఫ్రమ్ టికెట్స్ సేల్స్ అండ్ టీమ్ పార్టిసిపేషన్ ఫీజు. సో టికెట్స్ సేల్స్ నుంచి టీమ్ పార్టిసిపేషన్ నుంచి ఎంత కలెక్షన్ చేసింది అంటే మనీ కలెక్టెడ్ ఫ్రమ్ టికెట్ సేల్స్ వచ్చేసి 115 ఇంటూ 57, అంటే 57 టికెట్స్ అమ్మింది కాబట్టి ఎంత అమౌంట్ వచ్చింది? 6555 రూపీస్ వచ్చినాయి. నెక్స్ట్ మనీ కలెక్టెడ్ ఫ్రమ్ టీమ్ పార్టిసిపేషన్ వచ్చేసి ఎంత? 1599 ఇంటూ 3, ఇక్కడ అదే రాసుకున్నాం కదా. సో టోటల్ 4797. నెక్స్ట్ టోటల్ మనీ కలెక్టెడ్ ఎంత వచ్చింది అంటే 6555 ప్లస్ 4797 ఎంత వచ్చింది? 11,352. సో మధ్యలో ఏదో మ్యాటర్ ఉంది, అది నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాట్ వర్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆన్ రెంటింగ్ ద గ్రౌండ్ అండ్ ఫుడ్ అండ్ వాటర్. సో అదంతా ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చారు అనమాట మనకు. అందులోకి వెళ్ళి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకు కొన్ని పాయింట్స్ అని చెప్పినాను కదా, అవి ఇప్పుడు అవసరం. ఇందాక క్వశ్చన్కి అది అవసరం లేదు. ఈ బి క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి, ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చేసి అందులో సెకండ్ క్వశ్చన్. ఇందాక క్వశ్చన్ ఏమంటే టికెట్స్ నుంచి ఎంత అర్న్ చేశారంటే 11,352. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వాట్ వర్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆన్ రెంటింగ్ ద గ్రౌండ్ అండ్ ఫుడ్ అండ్ వాటర్. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? గ్రౌండ్ రెంట్ ప్లస్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, గ్రౌండ్ రెంట్ ఎంత? 1750 అండ్ ఫుడ్ అండ్ వాటర్కి 1129. ఓకే, సో టోటల్ ఎంత వచ్చింది? 2879 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇందాకది మీకు ఒక్కసారి మళ్ళీ క్లారిటీ ఇస్తా. ఇక్కడ చూడండి 1750 1129 ఎట్లా వచ్చింది అనేది మీరు ఇక్కడ చూడండి. టీమ్స్ పెయిడ్ 1750 ఇన్ టోటల్ అన్నారు. ఓకే, 1750 టోటల్ రెంట్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ 1129 ఫర్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, వీటికి రెండింటిని అక్కడ ఇక్కడ ప్యాసేజ్లు ఇచ్చారు. క్వశ్చన్ దానికి సంబంధించిన క్వశ్చన్ని బీలో అడిగారు, ఏలో అడగలేదు. ఓకే, కాబట్టి 2879. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇంకా దానికి ప్రీవియస్ దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది అగైన్ ఫ్రెష్ క్వశ్చన్. సో ఇందులో ఏమడుగుతారు అంటే అనన్య ఈజ్ వాచింగ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఆన్ ద సిటీస్ పబ్లిక్ గ్రౌండ్. ఓకే, ఇంతవరకు సో సింపుల్ ఏంటంటే అనన్య వాచింగ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఓకే ఇన్ పబ్లిక్ గ్రౌండ్లా చూస్తుంది అనేది మనకు ఒక పాయింట్ అర్థమైపోయింది. ఓకే, సో దేర్ ఆర్ 12 rows of students sitting in ఫ్రమ్ ఆఫ్ హర్ అండ్ 17 rows బిహైండ్ హర్. ఓకే, ఇక్కడ ఏమంటారు అంటే
అనన్య ఏదైతే రోలో కూర్చుందో ఆ రోకి there are 12 rows of students sitting in front of her and 17 rows behind her. సో ఆమె వెనకాల 17 రోస్ ఉన్నాయి, ఆమె ముందు 12 రోస్ ఉన్నాయి. అంటే అనన్య ఇక్కడ కూర్చుంది, ఫస్ట్ నుంచి మాట్లాడితే 13th రోలో కూర్చుంది, స్టిల్ ఆమె వెనకాల 17 రోస్ ఉన్నాయి. సో టోటల్ దేర్ ఆర్ 18 స్టూడెంట్స్, అంటే ఇది కూడా వన్ రో. దేర్ ఆర్ 18 స్టూడెంట్స్ టు హర్ రైట్ అండ్ 22 స్టూడెంట్స్ టు హర్ లెఫ్ట్. సో అదేవిధంగా అనన్య కూర్చున్న సీట్కి దేర్ ఆర్ 18 స్టూడెంట్స్ హర్ రైట్. ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి రైట్ సైడ్ ఎంతమంది కూర్చున్నారు? 18 స్టూడెంట్స్ కూర్చున్నారు. లెఫ్ట్ సైడ్ ఎంతమంది కూర్చున్నారు? 22 స్టూడెంట్స్ కూర్చున్నారు. ఓకే, ఇదంతా ఒక ఇన్పుట్. ఓకే, మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒక ప్యాసేజ్ లాగా. దీని నుంచి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాడు, వాటికి మనం ఆన్సర్ చేయాలి. సో హౌ మెనీ రోస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి రోస్ గురించి అడిగారు కాబట్టి మన ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే అనన్య కూర్చుంది ఒక సీటు, అనన్యకి ముందు 12 సీట్స్ ఉన్నాయి, అంటే 12 + 1 ఎంత? 13. అనన్య బ్యాక్ సైడ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 17 సీట్స్ ఉన్నాయి. కాబట్టి 12 + 1 + అనన్య కూర్చున్నది కూడా 1 కింద కౌంట్ చేయాలి కదా. సో 12 + 1 + 17. సో టోటల్ ఎంత అవుతుంది? 30 సీట్స్ ఉన్నాయి. ఓకే, 30 సీట్స్ ఉన్న విషయం మనకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? హౌ మెనీ రోస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ అనే క్వశ్చన్కి రోస్ ఇన్ టోటల్ వచ్చి రోస్ ఇన్ ఫ్రంట్, అనన్యాస్ రో అండ్ రోస్ బిహైండ్, ఈ మూడు యాడ్ చేస్తే మనకు ఎన్ని రోస్ అనేది తెలుసు. ఓకే, సో అనన్య ఫ్రంట్ వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి, 12 రోస్ ఉన్నాయి. అనన్యది కూడా ఒక రో అండ్ అనన్య బ్యాక్ సైడ్ 17 రోస్, కాబట్టి టోటల్ 12 + 1 13, 13 + 17 30 రోస్ ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, సెకండ్ క్వశ్చన్ ఏందో మనకు తెలియాలి కదా. సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీ. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ అనన్యాస్ రో? అనన్యాస్ రోలో ఎంతమంది కూర్చున్నారు? రైట్, అనన్యను కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలనా లేదా? డెఫినెట్గా చేయాలి. రైట్, సో అనన్య 1. అనన్య లెఫ్ట్ సైడ్లో ఎంతమంది కూర్చున్నారు, రైట్ సైడ్లో ఎంతమంది కూర్చున్నారు అనేది కూడా పాయింట్ ఇక్కడ. సో స్టూడెంట్ టు ద రైట్, అనన్యకి రైట్ సైడ్లో ఎంతమంది కూర్చున్నారు అంటే 18 మెంబర్స్ కూర్చున్నారు. అనన్య కూడా కూర్చున్నది కదా, కాబట్టి అనన్యని కూడా కౌంట్ చేయాలి కదా. నెక్స్ట్ అనన్యకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది కూర్చున్నారు? 22 మెంబర్స్. సో టోటల్ ఎంత? 18 + 1 19, 19 + 22 41. సో 41 స్టూడెంట్స్ కూర్చున్నారు. ఇదే క్యాలిక్యులేషన్ మనం ఇట్లా చేసినా కూడా అదే విధంగా వస్తుంది. 19 + 22, 2 + 9 11, 1 1 + 2, అంటే ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్, 1 + 2 3, 3 + 1 4. సో 41. టోటల్ 41 రోస్. సో టోటల్ స్టూడెంట్స్ ఇన్ అనన్యాస్ రోల్ ఎంతమంది కూర్చున్నారు? 41 మెంబర్స్ కూర్చున్నారు. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్లో కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ని 2 to 3 టైమ్స్ చదివితే ప్రాబ్లమే లేదు. అట్లా చదివితే ఎగ్జామ్లో 2 టైమ్స్ చదివితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటుండ్రు? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ద గ్రౌండ్? ఇప్పుడు ఇందాక ఏమని చెప్పారు, మనకు రోస్ ఎన్ని రోస్ ఉన్నాయో తెలిసిపోయింది, ఒక్క రోలో ఎంతమంది కూర్చుంటారో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏమంటారు? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ద గ్రౌండ్? ఓకే, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే మనకు టోటల్ రోస్ ఎన్ని వచ్చినాయి? 30 రోస్ వచ్చినాయి. ఒక రోలో ఎంతమంది కూర్చున్నారు? 41 మెంబర్స్ కూర్చున్నారు. అంటే క్వశ్చన్ ఏ నుంచి ఆన్సర్ వచ్చి 30 రోస్ ఉన్న విషయం తెలిసింది, క్వశ్చన్ బి ఆన్సర్ వచ్చి 41 సీట్స్ ఉన్న విషయం తెలిసింది. ఇప్పుడు టోటల్ ఎంతమంది కూర్చున్నారు అంటే 30 × 41 చేసేస్తే వచ్చేస్తుంది. అది ఎంత అంటే 1230 వచ్చేస్తుంది. మీకు మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. కావాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 0తో ఏది చేసినా 0నే అవుతుంది. 0 1 0, 0 4 కూడా 0నే. ఓకే, నెక్స్ట్ ఇది 1 ప్లేస్ వదిలిపెట్టేసేయాలి, ఈ ప్లేస్ని వదిలిపెట్టేయాలి.
3 1s are 3, 3 4s are 12. ఓకే, జీరోకి జీరోనే రాసేసినాం. 0 + 3 ఇది అడిషన్ చేయాలి ఇక్కడ. 0 + 3 3, 2కి 2నే, 1కి 1. సో 1230. మొత్తం ఎంతమంది కూర్చోగలుగుతారు అన్న ఇదే ఆన్సరు. ఎన్ని సీట్స్ ఉన్నాయన్న టోటల్ ఇదే ఆన్సరు. లేదంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది కూర్చొని అన్నా కానీ 1230. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇదే ఫోటోని నేను రిపీట్గా తీసుకున్నాను, బయటకు పెట్టుకోమంటే. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇది మల్టిప్లికేషన్. అగైన్ మల్టిప్లికేషనే. 67 × 78. సో జస్ట్ నేను ఒక రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ ఐడియా ఉంది అనే ఉద్దేశంతో 67ని ఇక్కడ రాసుకున్నాము, 78ని కింద రాసుకున్నాము. 8 7s are 56. ఈ 6ని ఇక్కడ రాసేసుకున్నాం, రైట్. ఇక్కడ 5 ఉంటుంది. 8 6 are 48. 48 + 5 53. ఓకే, 53ని ఇక్కడ రాసేసుకున్నాం, రైట్. సో నెక్స్ట్ 7 7s are 49. ఈ వన్స్ పొజిషన్ వదిలేసి రాయాల్సి వస్తుంది కాబట్టి 7 7s are 49 అంటే 49లో ఇక్కడ 9ని ఇక్కడ రాసేసుకున్నాము. 7 6 are 42. 42 + 4 ఎంత? 46. సో ఇక్కడ 46, ఇది 46. ఇప్పుడు టోటల్ చేస్తే 6కి 6, 3 + 9 12, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 + 5 6, 6 + 6 12. 12కి ఇక్కడ 2 రాసుకుంటాము, 1 క్యారీ ఫార్వర్డ్, 1 + 4 5. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 45 + 2 63ని 432 × 107ని ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఓకే, బట్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఓకే, 34 × 56 చేస్తే 1904. 86 × 542. ఇవి రెగ్యులర్ క్యాలిక్యులేషనే, మల్టిప్లికేషనే. సో మీరు చేసేసుకుంటే సరిపోతుంది. లేదు ఏదైనా ఒక డిఫికల్ట్ మాత్రం ఏదో ఉంది అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 310 × 120. ఓకే, ఇది ఎట్లా చేయాలనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఐ మీన్ ఇక్కడ ఉంది. లేదంటే ఈజియెస్ట్ మెథడ్ అంటే 310 × 100 + 20 అని కూడా చేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే ఈ విధంగానే చేసేద్దాం. 0తో ఏది చేసినా సరే 0నే వస్తుంది. ఓకే, ఈ రో అయిపోయింది. నెక్స్ట్ 2తోని 2 0s 0, 2 1s are 2, 2 3s are 6. ఓకే, నెక్స్ట్ 1 0 0. ఓకే, ఈ బ్లాక్ ఇక్కడ 1 ప్లేస్ వదిలిపెట్టాలి, మళ్ళీ ఇక్కడ 10s ప్లేస్ వరకు వదిలిపెట్టాలి. 1 1 1 0 0, 1 1s are 1, 1 3s are 3. సో ఇప్పుడు 0కి 0. ఓకే, 2 zeros అయినా కూడా 0నే. 0 + 2 2, 2 + 0 2, కాబట్టి 2 రాసేసినాము. 6 + 1 7, 3కి 3, 37,200. ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే 1s 10s 100 తర్వాత కామా, ఓకే, పెడితే కనుక మనకి ఈజీగా తెలిసిపోతుంది. 37,200 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఇంత హార్డ్ ఇవ్వరు. అంటే ప్రాక్టీస్ మాత్రం డెఫినెట్ చేయాలి. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ ఎంతో కొంత లాజికల్గా ఉంటుంది, కొంత ఈజియెస్ట్ అంటే కాంప్లెక్స్ కనిపించినా దాంట్లో ఈజియెస్ట్ థింగ్ ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, if 67 × 67 = 4489, find without multiplication
ఫైండ్ వితౌట్ మల్టిప్లికేషన్ లేకుండా 67 ఇంటూ 68ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంది. ఓకే, సో మనకు 67ని ఏమని రాసుకోవచ్చు, 67 లాగా రాసుకోవచ్చు. ఇంటూ 68ని ఏమని రాసుకోవచ్చు అంటే అగైన్ 67 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఓకే, 67 ఇంటూ 67 ఏమని రాసుకోవచ్చు, 67 ఇంటూ 67 అని రాసి ఈ 67తోని 1ని ఇంటూ చేస్తే 67 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ మనం ఏం చేయట్లేదు, ఎందుకంటే వీటి ఆన్సర్ని ముందే ఇచ్చేసిండు 4489. కాబట్టి మనం యాస్టీస్గా ఆన్సర్ని రాస్తున్నాం. ప్లస్ 67 1 67 కాబట్టి 67 రాసేసి ఈ 4489ని ఇక్కడ రాసుకుంటూ 67 ఇక్కడ రాసుకుని అడిషన్ చేసిండు. సో అడిషన్ చేస్తే 9 + 7 16. ఓకే, 1 క్యారీ ఫార్వర్డ్ అయింది. 1 ప్లస్ 8 + 6 14 + 1 15. 1 క్యారీ ఫార్వర్డ్, 1 + 4 5, 4కి 4 4556. మల్టిప్లికేషన్ చేయకుండానే ఆన్సర్ని మనం చేసినాం. ఒకవేళ ఈ చిన్న లాజిక్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ 67 ఇంటూ 67 చేయాలంటే కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు చేయాలి, ఇది ఆల్రెడీ మెన్షన్ చేసేసిండు. 67 ఇంటూ 67 4489 ఇచ్చిండు. మనం చేయమని 67 ఇంటూ 68 అంటే ఏదో ఒక లాజిక్ ఉంటుంది కదా. ఏ లాజిక్ ఉంటుంది, ఈజీ వేలో మనం సాల్వ్ చేసినాం కదా కొన్ని ప్రాబ్లమ్స్ని. 16 ఇంటూ 12 అంటే 16 ఇంటూ 10 + 2 అని రాస్తున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ 67ని 67 లాగానే రాసినాము. ఎందుకంటే 67 ఇంటూ 67 లాగా రాస్తే మనకు ఒక ఆల్రెడీ ఒక ఆన్సర్ తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని 67 + 1 లాగా రాసినాము. ఇప్పుడు 67తో 67 ఇంటూ చేస్తే 67 అండ్ 67 1 రాసుకోవచ్చు. 67 ఇంటూ 67 ఆల్రెడీ ఆన్సర్లో 4489 ఇచ్చేసారు, అదే రాసేసినాము. ప్లస్ 67 1 67 టోటల్ చేస్తే 4556. ఓకే, బట్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ ఏంటంటే చూస్తే తెలిసిపోతుంది అన్నట్టుగా, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వచ్చేస్తుంది అన్నట్టుగానే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్ పేపర్లో మాత్రం బ్లాంక్ అయిపోతారు. కాబట్టి బెటర్ ఎవ్రీ సమ్ని 1-2 సార్లు అయినా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు కూడా బ్లైండ్గా చూసి అర్థమైపోయింది కదా అని చెప్పి మాత్రం అస్సలు అనుకోవద్దు మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్, ఇఫ్ 99 ఇంటూ 100 ఈక్వల్స్ టు 9900, ఫైండ్ వితౌట్ మల్టిప్లికేషన్ 99 ఇంటూ 99 ఎంత అంటే అగైన్ మనం ఏం చేయొచ్చు, 99ని అదేవిధంగా రాసుకొని ఇంకో 99ని మాత్రం బ్రాకెట్లో 100 - 1 అని రాసుకోవచ్చు. రైట్, సో దాన్ని ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే 99 ఇంటూ 100 అని ఒక దగ్గర, నెక్స్ట్ 99 ఇంటూ 1 అని ఒక దగ్గర రాసుకోవచ్చు. మధ్యలో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి మైనస్ని పెట్టుకోవాలి. 99 ఇంటూ 100 అంటే ఎంత, 99 పక్కన 2 zeros యాడ్ అవుతాయి అంతే. మైనస్ 99 1 99. సో 9900 వెళ్ళి 99 తీసేస్తే ఎంత అంటే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నా ఆ తర్వాత 9 వస్తుంది. ఓకే, 10 - 9 1, 9 - 9 0. ఇక్కడ ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 8 ఉంటుంది. 8ని యాజ్ టీజ్గా 8 అని రాసుకుంటున్నాం. 9801. ఓకే, ఈ విధంగానే సో సిమిలర్ సమ్స్ అన్ని మీరు చేసుకోవచ్చు. ఏదైనా కొత్త టాపిక్ ఉంది అంటేనే మనం వెళ్దాం. అట్లాంటి 10 సమ్స్ ఉన్నా సరే చేసుకోవచ్చు. షేప్స్ అండ్ ప్యాటర్న్స్. పాలిగాన్. ఏ పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2D shape, okay, made up of line segment. 1 second. మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము రెగ్యులర్ పాలిగాన్ గురించి ఉంది. ఈ నెక్స్ట్ టాపిక్లో నేను కవర్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఏమేమి ఉన్నాయో టాపిక్ వైజ్గా మాత్రం చూద్దాము. ఓకే,
Scale triangle. Isosceles triangle in which two sides are of equal length, two angles are equal length ఉంటే మనం టూ లైన్స్ అట్లా గీసి చూపిస్తాము. నెక్స్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ లోపల త్రీ సైడ్స్ సేమ్ లెంత్ ఉంటే అప్పుడు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాము. దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. యాంగిల్ ఆఫ్ పి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్. టైలింగ్ అండ్ tessellation, geometric shape that completely four squares, six triangles, okay, three hexagons, types of quadrilaterals, rhombus, it's a four side of shape with all equal sides, okay, దీన్ని AB equal to BC equal to CD equal to 8 రాసుకోవచ్చు. నెక్స్ట్ కైట్, two pairs of adjacents are equal in length, the kite. Parallelogram, the four sides is shape in which opposite sides are paralleled and equal, okay. వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేసుకుందాం. Tangram, use some of all the pieces of your sheet to made the following shapes, okay. These are the different shape diagrams. Do you remember a circle? Draw a circle with a compound and mark it center, okay. Draw diameter, mark the end points of the diameter, draw another diameter of the circle and join the 4 points. So ide ayana adigindi. What shape formed? Quadrilateral rectangle. Check the sides of the all quadrilateral and the angles obtained opposite sides are paralleled equal, each angle is 90 degrees, okay. Symmetric designs, reflection symmetry, a shape has a reflection symmetry if it can be divided into two identical halves that are mirror image of each other. Digits 1380, alphabets AH, X, etc. Rotational symmetry, making designs. Does the design have rotation symmetry? No. Try to change the design by adding some shape so that the new design looks the same after a half done drawing the new design in your notebook. These are the homeworks and coach. Now try to modify or add more shapes so that the new design in your notebook. Do the new design have reflection symmetry? If yes, draw lines of symmetry. Next, ground quilt. Mother's parameter. Length of the boundary of a shape is called it parameter. Find the parameter of the following shapes are equal 4 centimeter. సో ఆటోమేటిక్గా ఎన్ని ఉంటే అన్ని 4 సెంటీమీటర్స్ లాగా వేసుకోవాలి. 1 2 3 4 5 కాబట్టి 20 సెంటీమీటర్స్ అవుతుంది. దాని అదే పెరిమీటర్. పెరిమీటర్ లెంత్లో ఇక్కడ లెంత్ ఆఫ్ ద బౌండరీ 6 ఇంటూ 5 సెంటీమీటర్స్. ఎన్ని పెరిమీటర్ కాబట్టి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6, so 30 centimeters.
Draw two rectangle, each have following parameters: 6, 7, 7, 6, 7. Rectangles each have the following parameters. Okay. In draw okay. The amount of surface a shape covered is called it area. Rectangle perimeter equal to length plus breadth plus breadth. 2L plus 2B. 2 of L plus B అనేది rectangle perimeter. ఏరియా స్క్వేర్ అయితే 4A 4L ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ ఏరియా ఏమో లెంత్ ఇంటూ బ్రెత్ పెరిమీటర్ వచ్చేసి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేసి 4A ఇందాక చెప్పినట్టుగా అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఏరియా వచ్చేసి పెరిమీటర్ 4A ఏరియా వచ్చేసి A ఇంటూ ఏ స్క్వేర్. Find the area of a rectangle, find whose length is 42 and breadth is 34 meters. 42 in that. Find the area కాబట్టి L into B. So total 1428 square meters. Perimeter అంటే 2 of L plus B is 152 meters. The area of a rectangle garden is 64 square meter and its length is 16 meters. What is అంటే maximum questions length breadth వీటిలో వస్తాయి. Find the area of a following figure with the dimensions as marked in the figure. 6 centimeters, 32 centimeters. Find the area of a following figure. Okay, 12 centimeters. LB. ఓకే, ఇది దాంట్లోకి వెళ్ళి 12 plus 6 18 LB 576 centimeters square meters. Okay. And the area and perimeter of the rectangle. అన్ని మ్యాక్సిమం పెరిమీటర్ స్క్వేర్కి సంబంధించి రెక్టాంగిల్ స్క్వేర్కి సంబంధించి పెరిమీటర్ అండ్ ఏరియా ఈ ఫార్ములాస్ వాటిని క్యాలిక్యులేషన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి వెళ్ళి ఒక 2 questions లేదంటే 1 question అయితే డెఫినెట్ కన్ఫర్మ్. చాప్టర్ 13 ఫ్యాక్టర్స్ని ఈజీగా వేసుకోవచ్చు. ఫ్యాక్టర్ జస్ట్ హోల్ నెంబర్ దట్ డివైడ్ ఇంటూ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ లీవింగ్ నో రిమైండర్. మనకి ఫ్యాక్టర్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్ 1. దాంతోపాటు ఆ నెంబరే ఉండాలి. ద లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈక్వల్ టు 1 2 జా 1 12 జా 12 2 6 జా 3 4 జా 4 3 జా 6 2 జా 12 1 జా. కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే కనుక చూద్దాం. multiple is the result of who get when you multiply one whole number by another. The smallest multiple of a number exactly 0 is the number itself. A multiple is the result. Fine. 13 కి ప్రైమ్ నెంబర్స్కి ఆ నెంబరు అండ్ 1 మాత్రమే ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ సో ఏం లేదు, బేసిక్స్ కొన్ని నేర్చుకుంటే ప్రైమ్ నెంబర్స్ 2 ఉంటుంది 1. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. కామన్ మల్టిప్లైయర్స్
1 kg equal to 1000 grams, 1 gram. So 1 kg equal to 1. ఇవన్నీ తర్వాత చెప్తాము, బట్ టైం లెంత్ ఎక్కువ అయిపోతుంది. జస్ట్ నేను ఎందుకు స్క్రోల్ డౌన్ చేస్తున్నా అంటే టాపిక్స్ ఏమేమి ఉన్నాయి. ఇవన్నీ చాలా సింపుల్, ఏం లేదు, జస్ట్ అడిషన్ చేయడం. క్వశ్చన్ని రాసుకోగలగాలి, అంతకుమించి ఏం లేదు. చిన్న చిన్న మల్టిప్లికేషన్స్, అడిషన్స్ అంతే. మిల్లీ లీటర్లు లీటర్లు మార్చడం, గ్రామ్స్ కిలోగ్రామ్స్ కింద, కిలోగ్రామ్స్ గ్రామ్స్ కింద ఇట్లా మార్చుకోవడం. దాన్ని సపరేట్గా అడిషన్ చేసి మోర్ దెన్ 1000 ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కిలోగ్రామ్స్కి మార్చేసుకోవడం, ఇట్లా కన్వర్షన్స్ ఉంటాయి.
థ్యాంక్ యూ. మిగతా టాపిక్స్ని మనం లాస్ట్లో నెక్స్ట్ చాప్టర్స్ కింద నెక్స్ట్ వీడియోస్ కింద ఆ, చేద్దాము. ప్రజెంట్ అయితే ఇక్కడితో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికీ వీడియో లెంత్ 1 hour 37 minutes అయింది. ఓకే.